సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న కోతుల బెడదను అరికడతామనే హామీతో ప్రజల్లోకి ఓటు కోసం వెళ్లాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మనాభరెడ్డి సూచించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కోతులు కరవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. కోతులను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అడవులను నరకడం వల్లనే కోతులు గ్రామాల్లోకి వచ్చి పంటలను నష్టం చేయడమే గాక ఇళ్లల్లో చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లడమే గాక దాడులు చేస్తున్నాయని వారు వాపోయారు. ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఎలక్షన్ లోపల. ఉద్యోగాలు కావాలని, ఇల్లు కావాలని, రేషన్ కార్డు కావాలని. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో అన్నిటికంటే ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే కోతుల బెడద. ఈ విషయంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గత 7-8 years నుంచి పోట్లాట జరుపుతాము. సో ఇది ఇష్యూ ఏదైతుందో ప్రజలు సఫర్ అవుతున్నారు, ప్రభుత్వం కళ్ళు మూసుకుంది, ప్రజలే ముందుకొచ్చి మేము కోతులను పడతామని ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఎమ్మెల్యేస్ మీద ప్రెషర్ తేవాలా. ఈ కోతులను పట్టడానికి ఒక స్కీమ్ తయారు చేయండి. ఆ స్కీమ్ ప్రకారంగా కోతులను పట్టుకుని స్టెరిలైజ్ చేసి కేజీలలో పెట్టండి.